అక్కడ మెయిన్ గా తీసుకునేది కాన్స్టిట్యూషన్ 226 ఆర్టికల్ మాత్రమే తీసుకుంటారు అక్కడ. అంటే ఇక్కడ జనరల్ గా ఈ సబ్ కోర్టులలో లోయర్ కోర్టులలో ఎక్కడ కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కడ ఉండదు. మెయిన్ సుప్రీంకోర్టు హైకోర్టులో మాత్రమే దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ గా ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఇళ్లలో చిన్న చిన్న తగాదాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరు కోర్టుకి వెళ్ళాలి అంటే కొంచెము కాస్ట్ తో కూడుకునేది ఉండొచ్చు. కొంతమంది రిలీజియన్ సంబంధించి అంటే మేము ఎప్పుడు బయటికి రాలేము, ఇట్లా పర్దా నశిలో ఉంటాము అనే వాళ్ళు కొంతమంది, వాళ్ళకి కొంతమంది కోర్టు అంటే అబ్బో అది పెద్ద ఒక అంటే ఇంకా అది ఒక సొసైటీలో హ్యాపీగా వెళ్ళి మన యొక్క సమస్యని ముందుకు తీసుకొని పోయి దానికి సాల్వ్ చేసుకొని వద్దాము అనే ఇదిలో లేదు. ఇంకా 50% మాత్రమే అట్లా వచ్చినారు. రిమైనింగ్ 50% కొంచెం ఒక ప్రిజుడిస్ అనేది ఉంది, ఒక భయం అనేది ఉంది. కోర్ట్ అంటే, స్టేషన్ అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏమంటే మీకు అంటే మీ పెద్దవాళ్ళకు సంబంధించి, మీ రిలేటివ్స్ సంబంధించి చిన్న చిన్నవి ఏమన్నా కాంప్లికేషన్స్, చిన్న చిన్న తగాదాలు కానీ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి నంద్యాలలో న్యాయ సేవా అధికారం అని ఉందన్నమాట. అంటే ఒక చిన్న లోక్ అదాలత్ టైప్ లో ఉంటుంది. అక్కడ మీకేం కాస్ట్ ఉండదు, ఏముండదు. జస్ట్ మీ యొక్క ప్రాబ్లం ని ఒక పేపర్ లో రాసి ఆ పేపర్ ని జిల్లా జడ్జి గారికి ఇస్తే మీరు ఆ పేపర్ లో ఏదైతే ప్రాబ్లం, ఎవరి వల్ల ప్రాబ్లమో వాళ్ళ అడ్రస్ పెడితే వాళ్ళని పిలిపించి సామరస్యంగా మీకు ఎటువంటి కాస్ట్ లేకుండా, ఏమేమి ఒక ఫీజు లేకుండా, ఎటువంటి అడ్వకేట్ నెసెసిటీ కూడా ఏం లేకుండా ఉంటుంది. అంటే ఈ విషయం మీరు మీ ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళకి ఏదన్నా దీనికి సంబంధించి అంటే కోర్టులో ఈ లాయర్ని పెట్టుకోవాలని, ఆ లాయర్ మేము ఇంత డబ్బులు పెట్టలేము, ఆ లాయర్ ఎంత గుంజినాడు, ఈ లాయర్ ఎంత వేస్ట్ చేస్తున్నాడు అనేటివి ఏమన్నా మాట్లాడుకునేటివి మీ చెవిలో పడితే నంద్యాల మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది వాళ్ళని పిలిపిస్తారు, మీకు ఒక డేట్ ఇస్తారు, పిలిపించి సామరస్యంగా తెచ్చుకునేటట్లు ఇచ్చేస్తారు. అది కేవలం మీ వరకే కాదు, మనకు ఎక్కడన్నా రెవెన్యూకి సంబంధించి అంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ ప్రతి చిన్నదాని అంటే అట్లాంటివి ఎవరన్నా పిల్లలకి అమ్మఒడి పడాలంటే ఏదో ఓబీసీ సర్టిఫికేట్ అని, క్యాస్ట్ సర్టిఫికేట్ అని దీనన్నిటికీ కొంచెం తిప్పుతుంటారు. ఆధార్లో ఏమైనా సరి చేసుకోవాలి. దాంట్లో మనకు రెవెన్యూ వాళ్ళు ఏమన్నా మనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కూడా ఇక్కడ వచ్చి మీరు ఒక చిన్న పేపర్ మీద రాసిచ్చినా తొందరగా క్లియర్ ఆఫ్ చేసేస్తారు. అంటే ఇది మెయిన్ మనకు నంద్యాలలో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు పెట్టేది. నేషనల్ లా డే అనేది కాన్స్టిట్యూషన్ అసలు ఎందుకు పెట్టాలి అనేది ఫస్ట్ ఒకసారి ఎందుకు అంత తర్జన భర్జన చేసి ఇన్ని సంవత్సరాలు అంతమంది కూర్చొని చేయాల్సిన పని ఏమొచ్చింది అని అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఎవరు ఏం పని ఎలా చేయాలి అనేది ఒక అవుట్ స్టాండింగ్ రాలేదన్నమాట. ఇప్పుడు రానప్పుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే ఫర్ సపోజ్ ఆగస్టు 15కి ఒక చిన్న అబ్బాయి ఇంట్లో నేను తొందరగా ఆగస్టు 15కి కొత్త డ్రెస్ తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఒక ప్యాంటు పెద్దగా అవుతుంది, తండ్రికి చెప్తాడు. తండ్రి ఏం చేస్తాడంటే లేదు నాకు చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ అయిపోయే వరకు నేను చేయలేను అని అంటాడు. అమ్మ దగ్గర వెళ్తాడు. మమ్మీ ఏమంటుంది, లేదు కొంచెం నేను ప్రిపేర్ చేయాలి కదా మీకు బ్రేక్ఫాస్ట్కి, కాబట్టి అక్క దగ్గర వెళ్తాడు. అక్క నాకు హోంవర్క్ ఉంది నేను చూసుకోవాలి అని అంటుంది. నా ముగ్గురు ఇది చేసేస్తారు. ఆ తర్వాత తండ్రిది అయిపోతుంది అనమాట, వర్క్ చిన్న వర్క్ అయిపోతుంది. ఆ ప్యాంటుని కట్ చేసేసి నీట్గా పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. తల్లిది వర్క్ అయిపోతుంది, మళ్ళీ ప్యాంట్ని కట్ చేస్తుంది. అట్లా మళ్ళీ అక్క వస్తుంది, అక్క కూడా కట్ చేసి పెడతాది. అంటే దానివల్ల వర్క్ అనేది తెలియలేదు. అట్లా ఈ కాన్స్టిట్యూషన్ కూడా ఏంటంటే ఎవరికి ఏం వర్క్ కేటాయించినారో అది చేయాలి. జ్యుడిషియరీ ఓన్లీ జ్యుడిషియరీ చూసుకోవాలి, మళ్ళీ మిగతా దానిలో వేలు పెట్టకూడదు. లెజిస్లేటివ్ ఇట్లా అన్ని ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని సంస్థలు ఉంటాయి, మున్సిపాలిటీ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, R&B ఉంటుంది, తెలుగుగా ఉంటుంది, మళ్ళీ వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్. అట్లా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ వరకు వాళ్ళకు చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు సరిగ్గా నిర్వర్తించాలి అనేదే కాన్స్టిట్యూషన్ బట్టి వచ్చిన తర్వాత ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్లీ మనము మాక్సిమము
ఎక్కువ చట్టాలు ఇప్పటికి కూడా మనము బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏవైతే చట్టాలు ఉన్నాయో అవే ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. ఐపీసీ కానీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ కానీ సిఆర్పిసి కానీ మ్యాక్సిమం ఓన్లీ కొన్ని హిందూ కోడ్స్ కొన్ని ముస్లింస్కు సంబంధించినవి ఆ కోడ్స్ మాత్రమే సబ్సిక్వెంట్గా జరిగినాయి అనమాట. అమెండ్మెంట్స్ జరిగినాయి. మ్యాక్సిమం వాళ్ళనే ఫాలో అవుతూ వస్తున్నాం మనం ఇప్పటికి కూడా. అందరికీ అనిపిస్తుంది ఏంటిది ప్రతి ఒక్కరు లాడే అంటే లాకి సంబంధించి చట్టాల గురించి చెప్తుంటారు ఇది అని. నేనేమంటానంటే ఇప్పుడు ప్రతిసారి బిఫోర్ ఇండిపెండెన్స్ కి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కి జనాభా పెరిగింది. జనాభా పెరుగుతూ కొద్దీ చట్టాలు కూడా పెరుగుతున్నాయి. అంటే ఎన్నో రకాలు, దీనిలో కూడా మళ్ళీ ఎన్నో రకాలు వచ్చేస్తున్నాయి. చాలా చాలా రకాలు వచ్చేసినాయి. ప్రతిదానికి ఒక్కొక్కటి సపరేట్. ఇప్పుడు మా హిందువులకు ఉన్నటువంటి ఆస్తి యొక్క పంపకాలు ముస్లింస్కి వచ్చే వరకు వాళ్ళని ఫాలో అవ్వడానికి లేదు. మళ్ళీ ముస్లిం చట్టం అనేది సపరేట్ వచ్చేస్తుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు డైవర్స్ కు సంబంధించిన ఇండియన్ డైవర్స్ యాక్ట్ అని కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని కానీ ఎన్నో చట్టాలు ఎక్కుతూ వస్తున్నాయి. మళ్ళీ ఈ చట్టాలు వచ్చేది కాక దీంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్ జరుగుతుంటాయి. సెక్షన్స్ వైజ్ గా అమెండ్మెంట్స్. ఇంతకుముందు కొడతగిన 326 కొట్టేది. ఆ 326 ని మళ్ళీ ఇప్పుడు 4 రకాలుగా విభజించినారు అనమాట ఐపీసీ ప్రకారంగా. దాంట్లో ఏబిసిడి అంటే కొడతాను చూడు అంటే అదొకటి సెక్షన్ అప్లికబుల్ వస్తుంది. జస్ట్ ఒక స్లాబ్ కొడితే ఒక రకమైనది, ఒక గ్రీవియస్ ఇంజూరీ ఇస్తే ఒక రకమైనది. అట్లా 376 లో కూడా అంటే ఏమన్నా కొంతమంది రేపు గురవుతుంటారు కదా అమ్మాయిలు, అట్లాంటి వాళ్ళకు కూడా మళ్ళీ దాంట్లో కూడా అమెండ్మెంట్స్ జరిగినాయి ఏబిసిడిగా. అంటే ఒక బ్యాడ్ టచ్, ఒక బ్యాడ్ ఫీలింగ్ తో టచ్ చేయడము అలాంటిది ఒక రకమైనది. కొన్ని దాంట్లో కూడా ఇక చిన్నపిల్లలు కాబట్టి దాంట్లో కూడా రకాలు వచ్చినాయి. అంటే ఎవరైనా వర్క్ చేసే చోట, ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర, ఎక్కడన్నా హాస్పిటల్స్ దగ్గర, ఎక్కడన్నా ఆఫీసుల దగ్గర కొంతమంది అబ్యూస్ గా ఏమన్నా ప్రవర్తించినప్పుడు అట్లాంటి వాళ్ళకి కూడా దాంట్లో అమెండ్మెంట్స్ అంటూ జరుగుతూ వచ్చినాయి ఏబిసిడిలో. అంటే ఇప్పుడు ఇంత కల్చర్ వచ్చినా ఎక్కడన్నా చట్టాలు అనేది తగ్గాలి. మనుషులు పెరిగే కొద్దీ మనుషులలో వచ్చే అక్షరాస్యత ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో పెరిగే కొద్దీ తగ్గాలి. కానీ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకు? ఇంప్లిమెంటేషన్ లేదు అనేదే ప్రతి ఒక్కరు అంటుంటారు. ఇంప్లిమెంటేషన్ లేదు, తొందరగా వానికి ఇది చేయాలి అని. మామూలుగా ముస్లింస్లలో ఒకటి చట్టాలలో ఒకటి మంచి చట్టం ఉందన్నమాట. అంటే ఐపీసీలో ఇంప్రిసాన్మెంట్ ఏ విధంగా ఇస్తారు అనేది దానిలో ముస్లిం సంబంధించి హాత్ కు హాత్ పౌ కు పౌ అనేది ఉందన్నమాట. అలా చేయాలి, అలా చేస్తేనే ఇలా చేస్తారు అనేది కొన్ని ఉన్నాయి. కానీ ఎందుకు అట్లా చేయలేకపోతుంది ఇక్కడ గవర్నమెంట్? ఎందుకు అట్లా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం మనము? తొందరగా వాడు నన్ను ఇది చేస్తున్నాడు, వాడు రేపు చేసినాడు, చంపేయాలి అని సరే 14 years అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఒక చిన్న ఉదాహరణ. అంటే ఇది నా వరకు నేను తెలుసుకునేది, ఆలోచించినది డ్యూరింగ్ మై ప్రాక్టీస్ లో అని నేను ఉంటాను. పర్సనల్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినాడు అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఒక ద్వేషం పెట్టుకున్నాడు, ఆమె ఏదో వద్దనిపోయింది కాబట్టి అని. సరే ఆ అమ్మాయిని ఒక యాసిడ్ వేయాలి అని అనుకున్నాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, యాసిడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాడు. పెట్టుకుని అట్లా దావెంబడిపోతాడు. వేరే లైన్ దగ్గర ఒక పిల్లడు కనిపిస్తాడు, వాడి ఫ్రెండ్ కనిపిస్తాడు. ఎక్కడ పోతున్నారంటే అరే నాకు పలానా చోట పోతున్నా అంటే ఎక్కువ అంటే వాడు తెలుసు కదా వీడు ప్రిపరేషన్ లో ఉండేది. వాడు ఎక్కి కూర్చుంటాడు. ఎక్కి కూర్చున్న తర్వాత ఏదైతే జరిగిందో అది జరిపేస్తాడు వాడు. అంటే అమ్మాయి మీద పోసేస్తాడు. వెనక అబ్బాయి కూడా ఉన్నాడు. కానీ అతనికి తెలియదు వాని మోటివ్ కానీ, వాని ఇంటెన్షన్ కానీ, ఏది వాని ప్రిపరేషన్ కానీ ఏది తెలియదు. కానీ జస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నందుకు, వెనకలో కూర్చున్నందుకు వాడు కూడా కూర్చుంటాడు. అవును, ఇప్పుడు జనరల్ పబ్లిక్ సీసీటీవీ ఫుటేజ్ చూసింటారు, ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసే ఒక అండర్స్టాండింగ్ తో వచ్చినారని అనుకుంటారు అనమాట ఎవరైనా సరే. అప్పుడు మీరు చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్? ఎన్నికలు కూర్చున్నంత మాత్రాన మనకి శిక్ష పడాలనా? పడకూడదు. మరి అలాంటప్పుడు మనకి టైం కావాలి కదా. ఏ దానికి కావాలి? వాడు ప్రూవ్ చేసుకోవడానికి. నేను అతని దగ్గర వెళ్ళలేదు, నేను ఇంటెన్షనల్ గా అతను ఎన్నికలో కూర్చోలేదు, నేను బైవే నేను ఉన్నందుకు అతను వచ్చి పిలిచినందుకు నేను ఎన్నికలో కూర్చోవాల్సి వచ్చింది అనేది ప్రూవ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈ కాలయాపన అనేది ఇది అంటే ఎక్కువ కాలయాపన జరగకూడదు, కానీ ఓ మోస్తారుగా కాలయాపన అయితే అవసరమే.
సరే ఫర్ సపోజ్ కోర్టు ఒక డేట్ ఇచ్చింది, నువ్వు ఆ డేట్కి వచ్చి నువ్వు చెప్పేసేయరా అని చెప్తాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభమే జరగవచ్చు, అశుభమే జరగవచ్చు. అప్పుడు ఒక టైం కావాల్సి వస్తుంది దానికి. సరే ఈ విధంగా ఇట్లా చిన్న కాలయాపన జరుగుతుంటది. కానీ మరీ పెద్ద లెంతీగా అని చెప్పడానికి లేదు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే జ్యుడిషియరీలో ఎక్కువ, ఇప్పుడు నంద్యాల ఉంది, నంద్యాలలో కేవలం ఒక 1000 కేసెస్ వరకే ప్రిఫరబుల్, కానీ ఇప్పుడు 5000 కేసెస్ అవుతున్నాయి. అంటే అంత ఎందుకు జనాభా పెరిగింది కాబట్టి మామూలుగా క్రిమినల్ నేచర్ అనేది పెరిగింది జనాలకు ఉన్న వ్యవహారాలలో ఈ విధంగా ఎక్కువ. కానీ దీనికి తొందరగా చేయాలి అంటే సబ్స్టిట్యూట్ గా మళ్ళీ ఇంకో కోర్టు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అనేది ఉంటుంది అనమాట, చిన్న తగాదాలు చూసుకోవడానికి. కానీ ఆ కోర్టులోనే 5000 ఉంటాయి. అది చేయాలంటే చేయలేదు, ప్రతిరోజు అంత ఎక్కువ చేయలేదు కదా, వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి. 10:30 to 5 వరకే వాళ్ళకి వర్క్. ఆ విధంగా అన్ని చేసుకోలేరు. ఒక దాంట్లో ఒక రోజు ఒక 300 వేసుకుంటారు, అన్ని చేయలేము కదా. సో కాబట్టి నెక్స్ట్ వేయాలంటే కోర్టులు కావాలి, అడిషనల్ కోర్టు రావాలి. ఒక కోర్టు రావాలంటే ఫార్మేషన్ జరగాలంటే ఎంత టైము, ఎక్స్పాన్స్ రెండుతో కూడుకునేది. మళ్ళీ దానికి ఏమంటారు, దానికి మళ్ళీ రికమెండ్ చేయాలి హైకోర్టు వాళ్ళు. సో ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. మామూలుగా ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది, ఇంతకు ముందు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎంత స్టాఫ్ ఉందో ఇప్పటికీ అంతే స్టాఫ్ ఉందంట. స్టాఫ్ ఎక్కువ లేరు, కానీ జనాలు ఇంత మాత్రం పెరిగిపోతున్నారు. వీళ్ళకి మాత్రం వచ్చే ఆస్తి, ఇప్పుడు మనం ఆస్తి పన్నులు కడతాం, అన్ని కడతాము. అసలు ఎందుకు మనకు ఒక డౌట్ రావచ్చు, ఆస్తి పన్ను కడతాం ఎందుకు మనం రోడ్లు ఊడ్చాలి? రోడ్లు ఊడ్చేసిన పని లేదు, యాక్చువల్గా మున్సిపాలిటీ డ్యూటీ అది, రోడ్లు క్లీన్ గా పెట్టేది చేయాల్సినది. ఇక్కడ రోడ్డు ఉన్నంత మాత్రం గవర్నమెంట్ మనం ఏం పే చేయట్లేదా హౌస్ ట్యాక్సెస్? కానీ చేయట్లేదు, ఎందుకు? స్టాఫ్ లేదు. యాక్చువల్గా వాటర్ ప్రతి ఒక్కరు ఎవరు చూసినా మనము ఉన్నోడు కానీ లేనోడు కానీ మోటార్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్లో ఆఫ్ వాటర్ వస్తుందా లేదా అనేది చూస్తున్నామా? పైప్ లైన్ చేంజ్ చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు? ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో మనము చెప్పొచ్చు. అంటే ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే అప్పుడు మనకి ఏదైతే మనకు డ్యూటీస్ వాళ్ళు సరిగా చేయలేనప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు చిన్నపిల్లలు, మీకు ఎటువంటివి ఏం తెలుసుకోవాలని మీకు ఒక జిజ్ఞాస, అంటే మీకు ఇంట్రెస్ట్ ఏం తెలుసుకోవాలనేది. ఇప్పుడు ముస్లిమ్స్ చట్టం ఉంది కదా, ముస్లిమ్స్ కి సపరేట్ లా ఉంది. మామూలు హిందూ చట్ట ప్రకారం ఏంటంటే పిల్లలకి బై బర్త్ వచ్చేస్తుంది హక్కు అనేది, రైట్ అనేది, ఆస్తిలో కానీ ఏదన్నా కానీ బై బర్తే వచ్చేస్తుంది. ఊంపులో ఉండగానే, అంటే కడుపులో ఉన్న పిల్లలకు కూడా అది అప్లికబుల్ అవుతుంది. కానీ ముస్లిమ్స్ కి అట్లా లేదు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు, వాళ్ళకి ప్రాపర్టీ ఏదన్నా ఉంటే నాకు ఇది పెంచి చెయ్యి అంటే పంచివ్వడానికి లేదు. అంటే వాళ్ళ డెత్ వరకు కూడా మనం అడగడానికి లేదు. ఆఫ్టర్ డెత్తే మనం దాంట్లో నుంచి మీ యొక్క షేర్ని తీసుకోవాలి. అది 1:2. అబ్బాయిలకి అయితే 20 పైసలు అనుకో, అమ్మాయిలకి ఓన్లీ 10 పైసలు, 2:1 లెక్క చేసేస్తున్నారు అనమాట. అది మెయిన్ ముస్లిమ్స్లకి. హిబా ఒకటి ఉంటుంది, అంటే అదేంటి గిఫ్ట్. హిబా ఏదన్నా గిఫ్ట్ మీకు ఓరల్గా చెప్పినప్పటికీ మీకు గిఫ్ట్ అప్లికబుల్ అవుతుంది. దానికి దస్తావేజులు అది రాయాల్సిన పనిలే. కొంతమంది చనిపోతూ లేగే ఘర్లే అంటే కూడా అది ఓరల్గా ఎవరి ముందరన్నా చెప్పింటే వాళ్ళతో ప్రూవ్ చేయించుకుంటే కూడా మీకు ఓరల్ హిబా అనేది చెల్లుబాటు అవుతుంది. అది ముస్లిమ్స్ చట్ట ప్రకారంగా. షేర్స్ అంటే ఇంకా షేర్స్లలో వెళ్తే అది చాలా పెద్దగా ఉంటుంది. అంటే పిల్లలు లేకపోతే 1/4 అమ్మాయి భార్యకు రావడం, భర్త చనిపోయిన తర్వాత. అంటే మీ ముస్లిం చట్ట ప్రకారం ఇంకొకటి ఫెసిలిటీ, మంచి ఫెసిలిటీ ఏంటంటే ఏదైనా సరే అతను చనిపోయినప్పుడు అతని యొక్క ఏదన్నా అతని కార్యక్రమాలకి అది పెట్టేసుకొని ఆయన అప్పు తీర్చిన తర్వాతనే షేర్లు చేసుకోవాలి అనేది అది ఉంది. మామూలు హిందూ చట్టంలో మాత్రం అట్లా లేదు. పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి భయపడుతూ వచ్చేస్తుంది. తండ్రి ఆస్తి ఉంటుంది, అంటే తాతల ఆస్తి ఉంటుంది. ఆ తాతల ఆస్తిలో తండ్రి పిల్లల ఆస్తిని అమ్మడానికి లేదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు కూడా హక్కు వస్తుంది కాబట్టి. ఇప్పుడు తాత ఉన్నాడు, అతనికి ఒకడే కొడుకు, ఆ కొడుకుకి మళ్ళీ 2 కొడుకులు. అర్థమవుతుందా? 2 కొడుకులు అనుకోండి.
అప్పుడు ఈ ఇద్దరు కొడుకుల యొక్క వాటాని తండ్రి అమ్మడానికి లేదు. ఎందుకంటే ఇది తాత ఆస్తి కాబట్టి పిల్లలకి బై బర్తే వచ్చేసింది. కాబట్టి తండ్రిలో నుంచి 1/3 షేరు, అంటే తాత యొక్క ఆస్తి తండ్రికి వచ్చిందనుకో, తండ్రికి ఫుల్ రైట్స్ రావు. ఇద్దరు కొడుకులు అతను, కాబట్టి 1/3 వచ్చేస్తాయి. అతను 1/3 వరకు అతను ఏదన్నా సరే అతని అప్పులు ఇప్పుడు ఏదన్నా ఉంటే 1/3 చూసుకోవాలి. కానీ ఏదన్నా అతను ఏమైనా పర్చేస్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా అట్లాంటివన్నీ 1/3 వరకే. కానీ ముస్లింస్లకి అట్లా లేదు. అతను బతికుండగా ఎవరికైనా ఏమైనా చేయొచ్చు. పిల్లలు ఆఫ్టర్ డెత్ తర్వాతనే వాళ్ళకి రైట్స్ వచ్చేస్తాయి. అమ్మాయిల భద్రత అనేది ఇప్పుడు చాలా మంది అంటే అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఈ సెల్ ఫోన్లు అది వచ్చినప్పటి నుంచి మేబీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అట్రాక్షన్ మెయిన్ ఈ ఏజ్ లో ఎక్కువ మనం ఇదైపోతుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండడమే కరెక్ట్. అది ఎంత జాగ్రత్త అనేది తల్లిదండ్రులు ఫస్ట్ నేర్పించాలి అని చెప్తాను నేను. ఫస్ట్ తల్లిదండ్రులే ఎక్కువ నేర్పించేది. ఖచ్చితంగా వాళ్ళని చూస్తే మనము తల్లిదండ్రులు చెప్తే నేర్చుకోవడము ఒక సగం ఉంటే గినా తల్లిదండ్రులు చూసి నేర్చుకోవడం ఫుల్ ఉంటుందంట నేను. తల్లిదండ్రులు పెద్దలకి ఏమైనా కొంచెం సంస్కారంగా మంచిగా చూసుకున్నారు అనుకోండి, ఆ తల్లిదండ్రులు మళ్ళీ మన పిల్లలు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి వాళ్ళు నేర్చేసుకుంటారు. ఆ చెప్పడం అనేది ఒక సగం వరకే. వాళ్ళు చెప్తూ చెప్తూ ఒక 10 పాయింట్లు చెప్తే మీరు 5 నేర్చుకుంటారు. 10 మంచి చెప్తే 5 నేర్చుకుంటారు. అదే 10 మంచి పనులు చేసినారనుకో 10 కంపల్సరీగా నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు మేలు కంపల్సరీగా వాళ్ళ బిహేవియర్ బట్టి పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతా. క్రమశిక్షణ కంపల్సరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ ఉంటేనే మనం ఏదానికైనా మన లైఫ్ అనేది ముందుకు పోతుంటుంది. అడందడంగా ఇష్టం వచ్చినట్టు తినడము, ఇష్టం వచ్చినట్టు తిరగడము, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడము, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం, పక్కన వాళ్ళతో కానీ ఎవరితో కానీ మాట్లాడడం ఇవన్నీ ఉండకూడదు. దానికి ఒక టైం పెట్టుకోవాలి. ఒక టైం పంక్చువాలిటీ. ఇది మార్నింగ్ నేను ఈ టైం వేయాలి, ఇక్కడ నుంచి ఇంతవరకు నా ఏదైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. ఏంటిదండి ప్రతిదీ టైం మీరు చూసుకోండి. ఆ క్రమశిక్షణనే మీకు ఖచ్చితంగా మంచి వే చూపిస్తుంది. చదువుకోవడము కంపల్సరీగా అవసరమే. అంటే వీళ్ళు కూడా వీళ్ళే గవర్నమెంట్ నుంచి ఏం పొంది ఇది ఒక స్కూల్ పెట్టలేదు. ఎందుకు ఒక మంచి కార్యక్రమం చేయాలి, మంచిగా పిల్లలకి మీ యొక్క సాంప్రదాయం కానీ ఒక పద్ధతి, మీ యొక్క కస్టమ్స్ రైట్ అవన్నీ చూపించాలి, అది అన్ని నేర్పించాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టినారు. అట్లా మీరు కూడా అంటే వీళ్ళకంత కోఆపరేటివ్గా మీకు ఉండాలి కదా వచ్చే భర్త. ఇప్పుడు సపోజ్ మేడం పెట్టింది అనుకుందాం, వాళ్ళ సార్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఒక స్కూల్ పెట్టి మంచి ప్రతి ఒక్కరికి పెట్టాలని చేయాలని ఏం ఉండదు. ఇలా చాలా తక్కువ ఉంటారు, లిమిటెడ్గా ఉంటారు. కాబట్టి ఎలిజిబిలిటీ మీకు గవర్నమెంట్ నుంచి కూడా పొందే విధంగా ఉండాలి అనేది నా యొక్క ఆకాంక్ష. కంపల్సరీగా అది ఉంటే కనీసం ఇది చేస్తూ పార్ట్ అండ్ పార్సల్గా 10th వరకు ఒకటి చేస్తే కదా వాళ్ళకి ఇప్పుడు మస్తుగా జరుగుతున్నాయి కదా, గవర్నమెంట్కి సంబంధించి విడుదల చేస్తున్నాయి పోస్టర్స్ అవన్నీ. దానికి ఎలిజిబుల్ అవ్వాలి మీరు గవర్నమెంట్ తరఫున. గవర్నమెంట్ ఇది చూడాలి, చేయాలి. ప్రైవేట్ సంస్థల్లో కూడా మీరు మంచి ఇది రావాలి. ఏదైనా సరే ఏ ప్రైవేట్ సంస్థలలో కూడా మీరు చేయాలంటే కనీసం ఒక హీరో హోండా షోరూంలో ఒక వర్క్ చేయాలన్నా కూడా డిగ్రీ ఉందా అనే అంటాడు. నేనేం చెప్తానంటే ఈ చట్టాలు ఉన్నాయి అవి ఉన్నాయి అనేది కాదు, ఫస్ట్ మనం సంస్కారం నేర్చుకోవాలి. ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో కామన్గా ఇప్పుడు తల్లిదండ్రి పిల్లలతో మనం అందరం ఉన్నాము. ఫ్యామిలీలో మీ యొక్క ఫ్యామిలీలో ఉంటున్నారా? చిన్న చిన్నవి గొడవలు మీ అన్నదమ్ములతో కానీ మీ అక్కచెల్లతో కానీ అవుతున్నాయా? ఖచ్చితంగా అవుతాయి కదా, ఖచ్చితంగా అవుతాయి, చిన్న చిన్నవి అవుతాయి. మనము మ్యారేజ్ చేసుకోబోయిన తర్వాత ఏదో ఒక చిన్న అంటే మనము దాంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే అయినా కొంచెం కష్టం ఉండొచ్చు. కానీ మనం ఓపిక ఇంపార్టెంట్, పేషెన్స్ ఇంపార్టెంట్. ఏదో చట్టాలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని దీన్ని ఇది చేసుకోవడం కరెక్ట్ కాదంట నేను. ఖచ్చితంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఓపికతో ఉండాలి. ఎంతవరకు నీకు హామ్ కానంత వరకు. చిన్న చిన్న హామ్స్ మన ఇంతకుముందు పెద్దవాళ్ళు కొడితే తలలు బద్దలు చేసుకున్నా కాపురాలు చేసిన విషయాలు ఉన్నాయి. చిన్న చిన్న హామ్స్ కి అతని నుంచి మనకు డెత్ ఉంది, అంత కాన్సిక్వెన్సెస్ జరుగుతున్నాయి అంటే మనము ఒక స్టెప్ వేయాలి. కానీ బయట అడుగు అంతవరకు బయట అడుగు వేయకూడదు అని అంటాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు తల్లి తండ్రి అందరితో ఉన్నప్పుడు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాను. భార్య భర్త ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. దాన్నంత మాత్రాన దానికి మనము
అంటానికి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అంటే ముస్లిమ్స్ బయటికి ఎక్కువ రాకపోయి కానీ బయట మాత్రం టెండెన్సీ ప్రతి ఒక్కరు కోట్లు మెట్లు ఎక్కడం, ప్రతి ఒక్కరు స్టేషన్లు ఎక్కడము. ఇంతకుముందు మ్యారేజ్ పిల్లలు ఒక సంవత్సరానికి 10, 20 అయితే ఓ మహా అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 100 దాటిపోతున్నాయి. ఎవరు సరిగ్గా లైఫ్ లీడ్ చేయాలి ఎట్లా అంటే ప్రాపర్ గా తల్లిదండ్రులు చెప్పకపోవడమే. నేను ఖచ్చితంగా ఇదే అనుకుంటాను, తల్లిదండ్రులు సంస్కారం నేర్పిస్తేనే పిల్లలకి అది వచ్చిన టీచర్లు నెక్స్ట్ టీచర్లు నేర్పిస్తే 10 చెప్తే అయినా మీరు 5 నేర్చుకుంటారు టీచర్ల దగ్గర. కానీ సరౌండింగ్స్ మాత్రం కంపల్సరీగా 10కి 10 నేర్చుకుంటారు సరౌండింగ్స్ లో. అందుకోసమే మనం ఉండే సరౌండింగ్స్ కూడా ఇంపార్టెంట్ కంపల్సరీగా. ఇప్పుడు ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఎవరో కొంచెం కొట్లాడి స్టేషన్లు ఎక్కినారంటే అయిపోయా, అదేదో కామన్ గా అయిపోతుంది. 2, 3 చేస్తున్నారంటే కామన్ అయిపోతుంది. అట్లా సరౌండింగ్స్ ప్రభావం కూడా మన మీద చాలా పడుతుంది అని చెప్తాను. ఖచ్చితంగా సరౌండింగ్స్ మంచిగా ఉండాలి, మంచి హెల్తీ వాతావరణం నేర్పించేయాలి. ఇప్పుడు మనకు చట్టాలు, ఈ హక్కులు, ఆడవాళ్ళకి హక్కులు, ఇవన్నీ మనకు హార్మ్ కానంత వరకు. ఇప్పుడు నీ వరకు ఏదైనా నీకు జరగలేనప్పుడు ఆ రైట్ కోసం, ఆ హక్కు కోసం నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. అంతేగాని ప్రతి చిన్నదానికి ఇప్పుడు చట్టం నాకు ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి 10-20% 2:1 ఉంది కాబట్టి మనకు షేర్స్ వస్తాయి అని అది అవసరం లేదు. అట్లాంటివన్నీ అంటే ఇది అవసరమే. ఎట్లాంటి వాళ్ళకి అవసరం అంటే అన్నదమ్ములు బాగా రిచ్ ఉంటారు, చెల్లెలకి చాలా పూర్ ఫ్యామిలీకి ఇచ్చింటారు. పోయి ఆ చెల్లెల భర్త వాని యొక్క యాటిట్యూడ్ వల్ల గాని ఏదన్నా గాని కొంచెం లైఫ్ స్టైల్ కొంచెం చిన్నగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు వెళ్ళి అడగొచ్చు. వాడు మరీ దరిద్రుడు ఉంటే అన్న వాళ్ళు ఈయనుకో అది ఇది అంటే అప్పుడు మనం కోర్టులోకి ఎక్కినా బాగానే ఉంటుంది. కానీ దానికంటే ముందు బంధాలు చాలా ఇంపార్టెంట్. అన్న చెల్లెళ్ళు ఇవన్నీ బంధాలు కంపల్సరీ ఇంపార్టెంట్. ఇవన్నీ డబ్బులు ఈ రోజు వస్తాయి, ఈ రోజు పోతాయి. కానీ రేపు పొద్దునే ఒక మనిషికి పెళ్లి జరగాలన్నా బంధువులు వస్తేనే అది హ్యాపీ. ఒక చోట చనిపోయినా బంధువులు వస్తేనే హ్యాపీ. ఊరికే డబ్బులు పెట్టుకుని ఆస్తులు తీసుకుంటే చాలా మంది ఆస్తులు ఇచ్చినాం కదా చేసినాం కదా అని చాలా మంది రిలేషన్స్ బ్రేకప్ అయిపోతున్నాయి. అక్క చెల్లెల రిలేషన్స్. ఫర్ సపోజ్ మా హిందూస్ లో ఉన్నాయనుకోండి, భర్త చనిపోతే ఆవిడకి జరగాల్సిన చీరలు గాని ఏదన్నా పెట్టాలి అంటే ఆమె ఆస్తి తీసుకోబోయింది కదా, నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు చేయాలి అనేది ఇది జరుగుతున్నాయి. అప్పుడు మనకి అప్పుడు అనిపిస్తుంది రిలేషన్స్ ఉండాలని. పెళ్లిళ్ళు కూడా రిలేషన్స్ అనేది. ఇవన్నీ ఆస్తులు దేనికి కాదు, ఏం సంస్కారం నేర్చుకోండి, ఎట్లా ఉండాలి ఏం కథ అనేది తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకుంటే. అఫ్ కోర్స్ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మనం పిల్లలము తల్లిదండ్రుల కంటే బెటర్ గానే ఉంటాం. ఇప్పుడు మన అమ్మ నాన్న కంటే బెటర్ లైఫే మనకి ఇస్తారు. మనము మనకంటే బెటర్ లైఫే మన పిల్లలకి ఇస్తాము. అంటే మంచి నేర్చుకోవాలి కంపల్సరీగా. ఇవన్నీ చాలా మంది తెలియదు. ఖచ్చితంగా ఏ పోస్ట్ అయినా వచ్చినాయి అంటే కోర్టుకు సంబంధించి వస్తేనే అబ్బా మేమెందుకు తీసుకోవాలి, లాయర్ నోటీసులు మేమెందుకు తీసుకోవాలి, కోర్టు నోటీసులు తీసుకోవాలి. కానీ మీ దగ్గర వచ్చి పోస్ట్ మ్యాన్ అమ్మ నీకు నోటీస్ వచ్చింది అంటే నువ్వు తీసుకోలేదనుకో, నాకొద్దు అన్నావు అనుకో, దాని నీకేముందో తెలియదు, ఉంటే నాకొద్దు అంటావు. కింద ఎండార్స్మెంట్ అదే రాస్తాడు, రెఫ్యూజ్డ్. ఎవరు పోస్ట్ మ్యాన్ రెఫ్యూజ్ చేసింది అని రాస్తారు. కానీ కోర్టు దృష్టిలో అదేమవుతుందంటే కోర్టు దృష్టిలో ప్రిజంప్షన్ కింద తీసుకుంటుంది. అంటే డీమ్డ్ టు బి ప్రిజంప్షన్. అంటే దీని విషయాలు నీకు తెలుసు, నువ్వు ఇంటర్నేషనల్లీ నువ్వు అవాయిడ్ చేసినావు కాబట్టి నీకు పరోక్షంగా అక్కడ ఏదైనా ఇవ్వచ్చు. జరిగే కేసు నువ్వేదో ఇప్పుడు ఒకడు కోర్టు మీద ఎక్కిన తర్వాత నీ మీద ఒకటి మంచి చెప్పొచ్చు, ఒకటి చెడు చెప్పొచ్చు, రెండు చెడు చెప్పొచ్చు. కానీ అది దానికి మీరు లైబుల్ కాదు. ఇట్లా చేయడం వల్ల రెఫ్యూజ్ అని రాస్తే కోర్టు ఆ 2 తప్పులు మీరు చేసినట్టే కన్సిడర్ చేస్తుంది. కాబట్టి ప్రతిదీ నోటీస్ కానీ ఏదైనా కానీ తీసుకోవాలి. ఇంకోటి చాలా మంది మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అప్పులు ఇస్తుంటారు, బాండ్ రాసుకుంటుంటారు. దానికి లిమిటేషన్ ఎంతమ్మా? ఆ బాండు ఎంతవరకు చెల్లుతుంది? 3 years ఎగ్జాక్ట్లీ. 3 years వరకే ఆ బాండు చెల్లుబాటు అయ్యేది. ఆ తర్వాత దాన్ని ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఇట్లా ముస్లింస్ ఒక ఆవిడ వచ్చిందనమాట. పాపం టైం అయిపోయి కోర్టు దగ్గరకు వచ్చింది, నాకు వాడు డబ్బులు ఇవ్వాలి, టైం లేదు. ఇది చట్టం ప్రకారం అయితేనే నీకు టైం లేదు, కానీ నీకు న్యాయము
మీ యొక్క మారల్స్, ఎథిక్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం అయితే నువ్వు డబ్బు తీసుకున్నావు, నువ్వు చెల్లించాలి. కానీ చట్ట దృష్టి వచ్చే వరకు అది ఇది కాలేదు. నువ్వు వచ్చి నేనేం చదువుకోలేదు సార్, నేను ఇది 3 ఏళ్ళు టైం అని నాకు తెలియదు అంటే అది ఎక్స్క్యూజబుల్ కాదు. అది కోర్టు దృష్టిలో. కోర్టుకు నువ్వు తెలుసు అన్నా తెలియదన్నా దానికి సంబంధం ఉండదు. అది మాత్రం 3 years ఆ ప్రకారంగానే తీసుకుంటుంది. నాకు తెలియదు, నేను పోలేకపోయినాను, నాకు యాక్సిడెంట్ అయిందని పోలేదు, ఇవన్నీ ఏం ఎక్స్క్యూజ్ కాదు. ఒక బాండ్ ఒక పేపర్ మీద రాసి స్టాంప్ అతికిచ్చి రాసుకొని అప్పు తీసుకుంటారు కదా, దానికి 3 years వరకే కాల పరిమితి. లిమిటేషన్ వచ్చేసి ఓన్లీ 3 years. 3 years దానికి దేనికి చెల్లుబాటు కాదండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా, చాలా మంది తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతుంటాయి. కొంతమంది డబ్బులు ఇస్తుంటారు, అట్లనే పెట్టుకుంటారు పాపం తెలియక సంవత్సరాల తరబడి. దేనికి పనికిరాదు అది. అది 3 సంవత్సరాల వరకే దాని కాల పరిమితి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మన కోసం అప్పులు చేస్తుంటారు, పెళ్లిళ్ళకి, ఇండ్లకి. అప్పులు చేసేటప్పుడు ఇప్పుడు ఒకటి ఈ కాల పరిమితి కదని బాండ్లే 3 years కదా, 3 years కోర్టుకి వేస్తేనే మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలు. ఇదంతా సివిల్ నేచర్. బాండ్ ఇది సివిల్ నేచర్. అంటే దీనివల్ల మనకు 3 ఉంటాయి. ఒక బాండ్ ఉందనుకోండి, ఒక బాండ్ మన నాన్న రాసి ఇచ్చినాడు ఒక దానికి, వాడు కోర్టులో ఫైల్ చేసుకున్నాడు. ఫైల్ చేసుకుంటే గిన అతను ఎట్లా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, మన దగ్గర నుంచి మీ నాన్న నుంచి ఎట్లా డబ్బులు రాబట్టుకోవాలి, 3 మెథడ్లు ఉంటాయి అతనికి. ఒకవేళ మీ నాన్న ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగి అయితే గిన అతని నుంచి శాలరీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఆ బాండ్లో ఉన్న అమౌంట్ను మీ నాన్న నుండి. ఒకవేళ లేదు, కేవలం ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు కానీ ఇంట్లో బాగా జబర్దస్తుగా అన్ని ప్లాస్మా టీవీలు పిచ్చి పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. అట్లాంటప్పుడు దాని మీద అటాచ్మెంట్కి వెళ్ళొచ్చు. దాన్ని మోబుల్ అటాచ్మెంట్ అంటారు. అంటే కదిలే వస్తువులు ఏవైతే ఇంట్లో ఉంటాయో ఆ మోబుల్ అటాచ్మెంట్కి పెట్టుకోవచ్చు. పోయి మీ నాన్న దగ్గర ఏమీ లేదు, ఏమేం లేదు, అంతా అయిపోయింది, అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే అతను అరెస్టు పెడతాడు. అరెస్టు పంపిస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో అని. అంటే ఇదొకటి 3 విషయాలు చెప్తారు జనరల్గా తెలిసిన వాళ్ళకి. కానీ అరెస్ట్ కూడా ఎప్పుడు పెట్టాలి అంటే గిన అతనికి సఫిషియెంట్గా మీన్స్ ఉన్నాయి, మోబుల్లో ఉన్నాయి, ఇంట్లో అతనికి ఆస్తులు ఏమైనా ఉంటాయి గిన ఆస్తులకి అటాచ్మెంట్ పెట్టొచ్చు అని చూపించి మాత్రమే అతనికి అరెస్టు పెట్టొచ్చు. కానీ ఊరికే జనరల్గా అరెస్టు పెట్టడానికి లేదు. ఆడవాళ్ళకి ఒక సెక్షన్ 60 ప్రకారంగా ఒక వెసులుబాటు ఏంటిది అంటే గిన ఆడవాళ్ళు బాండ్ రాసిస్తే కోర్టులో వాళ్ళు ఫైల్ చేసుకుని డిగ్రీ పొందినా కూడా ఆడవాళ్ళకి అరెస్ట్ చేయడానికి లేదు. ఏ ఆడదానికైనా ఆమెకి ఎంతన్నా ఏమైనా ఉంటేనా ఆమె పేరు మీద ఆస్తి ఉంటే మనం అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు, కానీ జనరల్గా వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. అది చట్టంలో లేడీస్కి ఇచ్చిన వెసులుబాటు. 2 అప్లికబుల్ అయితే చెక్కుకి అరెస్టులు అవుతాయి, లోపల వెళ్ళాల్సి వస్తుంది. బాండ్కి అట్లాంటివి ఉండదు, అది సివిల్ నేచర్. దీనిలో 2 చట్టంలో మెయిన్ తెలుసుకోవాల్సింది సివిల్ అండ్ క్రిమినల్ నేచర్. ఏంటిది సివిల్ నేచర్, ఏది క్రిమినల్ నేచర్? ఆస్తి తగాదాలు, భూ తగాదాలు ఇట్లాంటివన్నీ సివిల్ నేచరే. డబ్బులు రాబట్టడం, చేయడము, మిగతావన్నీ క్రిమినల్ నేచరే. కొట్టుకోవడం, తిట్టుకోవడం, దెబ్బలు తగిలించుకోవడం, మర్డర్ల కాని నుంచి, రేపుల కాని నుంచి, కిడ్నాప్ల కాని నుంచి ఏదైనా సరే అవన్నీ క్రిమినల్ నేచర్ సంబంధించినవి. ఇవి 2 తెలుసుకుంటే అయిపోయాయి. క్రిమినల్ నేచర్లో మనం డబ్బులు రాబట్టుకోలేము, అతనికి కేవలం శిక్ష మాత్రమే విధించగలుగుతాం. సివిల్ నేచర్లో అతనికి శిక్ష విధించలేము, అతని నుంచి డబ్బు మాత్రమే రాబట్టుకోగలుగుతాం. ఇది సివిల్ అండ్ క్రిమినల్ నేచర్కి డిఫరెన్సెస్. ఇప్పుడు నెగ్లెక్టెడ్ వైఫ్స్ అంటారు. వాళ్ళు నెగ్లెక్టెడ్ చేస్తున్నారు, భర్త నెగ్లెక్ట్ చేస్తున్నాడు, ఎవరో సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని అక్కడ ఎక్కువ స్పెండ్ చేసి అక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చేసేసి ఇక్కడ మనకి సరిగ్గా చూసుకోవట్లేదు. వాళ్ళకి ఏం రైట్స్ ఉంటాయండి? ఇంట్లో నేను స్టేషన్కి వెళ్ళలేను, క్రిమినల్గా ఒక స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి నాకు భర్త కావాలి, కానీ అక్కడి నుంచి నాకు రిలీఫ్ కావాలి. భర్త వద్దు, నేను పోయి మా అమ్మల ఇంట్లో కూర్చుంటాను అంటే 498 కేసులు అట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ నాకు భర్త కావాలి, కానీ అతని నుంచి నాకు మెయింటెనెన్స్ కావాలి, ఇంట్లో ఉంటూ అతను సక్రమంగా ఉండాలి అని అన్నప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నాయి. ఇంకోటి మెయింటెనెన్స్, ఇంట్లో ఉంటూనే మీరు మెయింటెనెన్స్ అడగచ్చు అతనికి.
పిల్లలకి అటైనింగ్ మెజారిటీ వచ్చేంత వరకు అడగచ్చు. 18 సంవత్సరాల వరకు పిల్లల యొక్క మెయింటెనెన్స్ అడగచ్చు. తల్లి ఉంటే, భార్య అయితే మాత్రం ఖచ్చితంగా ఆమె అంటిల్ మ్యారేజ్ చేసుకునేంత వరకు ఆమె మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అంటిల్ మ్యారేజ్ చేసుకునేంత వరకు, అతని నుంచి వేరే పెళ్లి చేసుకునేంత వరకు ఆమె ఎక్కడన్నా ఉండని, వాళ్ళ తల్లిదండ్రుల పుట్టింట్లో ఉండని, ఎక్కడన్నా ఉండని, వేరే పెళ్లి చేసుకునేంత వరకు ఆమె మెయింటెనెన్స్ పొందుతుంది. కానీ ఇప్పుడు చట్టాలు ఏమొచ్చినాయంటే, ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, కొత్తగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని అంటే, ఈవెన్ ఆడపిల్లలే కాదు, అంటే తల్లి మీ భార్యలే కాదు, భర్తలు కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు. అతడే నిస్సహాయస్థితిలో ఉండొచ్చు, ఈమె బాగా చదువుకొని ఉద్యోగం చేసుకుండొచ్చు, అతను కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు అనేది ఒక వెసులుబాటుతనం అది ఒకటి తీసుకొచ్చింది. కాబట్టి మెయింటెనెన్స్ ఇవనేది అంటే వేరే మ్యారేజ్ చేసుకునేంత వరకు అంతనే కాకుండా ఇప్పుడు చట్టాలు ఏం తీసుకొస్తున్నాయంటే, సుప్రీంకోర్టు కొత్తగా జడ్జిమెంట్స్ పాస్ చేస్తుందన్నమాట. ఆమె సఫిషియెంట్ గా మీన్స్ ఉంటే, మీన్స్ అంటే ఆస్తులు ఏమన్నా ఉంటే, చదువుకోయి ఉంటే, మంచిగా చదువుకోయి ఉంటే, ఉద్యోగం చేస్తుంటే, అట్లాంటి వాళ్ళకి మెయింటెనెన్స్ రాదు, వాళ్ళు కోరడానికి అర్హులు కాదు అని అంటుంది. కానీ ఇంకో కేసులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులలో భర్త గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు, భార్య నర్సు ఉంటుంది, గవర్నమెంట్ డాక్టర్, భార్య గవర్నమెంట్ నర్సు, ఇద్దరికి సమ్ వేరియేషన్స్ వల్ల, డిఫికల్టీస్ వల్ల సపరేట్ ఉన్నారు. ఈమె మెయింటెనెన్స్ చేసింది పిల్లలతో పాటు తనకు కూడా. ఇప్పుడు భార్యకు వస్తాదా రాదా అంటే, మీ యొక్క ఐడియా ప్రకారం, విన్న ప్రకారం భార్యకి రావచ్చా రాకపోవచ్చా? ఈమె గవర్నమెంట్ నర్సు, ఆయన గవర్నమెంట్ డాక్టర్, పిల్లలతో పాటు భార్య క్లెయిమ్ చేయొచ్చా మెయింటెనెన్స్ అంటే? కొన్ని విషయాలలో ఏమనుకుంటాము, ఇంకా ఈమె గవర్నమెంట్ కదా ఎందుకు చేయాలి అని అనుకుంటారు. కానీ స్టేటస్ ఆఫ్ ద హస్బెండ్, స్టేటస్ ఆఫ్ ద పర్సన్, ఇప్పుడు నీ భర్త గవర్నమెంట్ డాక్టర్ అంటే అతను కార్లలో తిరుగుతూ హ్యాపీగా ఉంటాడు అనుకోండి, ఈమెకి చిన్న స్కూటర్ ఉంటుంది, కానీ ఈమె మెయింటెనెన్స్ అడగొచ్చు. ఎందుకంటే స్టేటస్ కాదు కదా, భార్య స్టేటస్ ఏంటిది, బడిలో చిన్న 2 వీలర్లో వెళ్ళడం కాదు కదా, భర్త మాత్రం 4 చక్రాల బడిలో తిరుగుతున్నప్పుడు భార్య వెళ్ళడానికి లేదు కదా. కాబట్టి స్టేటస్ ఆఫ్ ద పర్సన్ కూడా తీసుకొని అతని యొక్క మెయింటెనెన్స్ ఆమె క్లెయిమ్ చేసుకునే రైట్ ఇవ్వకుంది. అంటే మన యొక్క క్యాడర్ తక్కువైనప్పుడు, భార్య యొక్క క్యాడర్ తక్కువ, భర్త యొక్క క్యాడర్ ఎక్కువ ఉన్నప్పుడు షీ కెన్ క్లెయిమ్, ఈవెన్ ఆమె గవర్నమెంట్ అయినప్పటికీ కూడా, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినప్పటికీ కూడా. కారణాల వల్ల ఏమైనా తలాక్ తీసుకుంటుంటారు కదా, ఆ తలాక్ తీసినప్పుడు అందరు పెద్ద మనుషులలో మీ మెయింటెనెన్స్ కోసం అని ఒక 2 లక్షలు 5 లక్షలు పర్మనెంట్ అలమనీ కింద, పర్మనెంట్ అలమనీ అంటే ఇంకా మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోకుండా ఏం చేయకుండా పర్మనెంట్ గా ఇంత మామూలు నెలకు 5,000 పడుతుంది అనుకో, అదే ఒక 10 లక్షలు వేసేస్తే నీకు బ్యాంకులో నెలకు 5,000 కంటే ఎక్కువ వస్తుంది కదా, అట్లా ఒక 10 లక్షలు ఇచ్చి బయట రాపించుకొని విడాకులు తీసుకుంటుంటారు. అంటే ఖాళీ దగ్గర వెళ్ళి తీసుకోవడం అలా జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఈవెన్ తీసుకున్నా. ఎందుకంటే బయట ఏం రాసుకున్నా ఏమి చెల్లుబాటు కాదు, కోర్టుకు వెళ్ళాలి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాతనే మీరు విడాకులు తీసుకున్నది ఎలిజిబుల్, మెయింటెనెన్స్ తీసుకున్న ఎలిజిబుల్, ఏం తీసుకున్నా కూడా. తెలియక ఊరికే 10 లక్షలు ఇచ్చి నేను తెప్పుకున్నాను అంటే ఆమె మళ్ళీ క్లెయిమ్ చేయొచ్చు, ఎందుకంటే అది చట్టబద్ధం కాదు కాబట్టి. చట్టబద్ధంగానే వ్యవహరించాలి అనేది ఇంపార్టెంట్.